క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మా ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఈరోజు మనము ధ్యానిద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులందురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసుల కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవలనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపతగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థనల వలనను పవిత్రపరచబడుచున్నది. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత వెంపారుచు క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడు అయ్యిందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు అయిన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఇచ్చి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పని పాటల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున సజీవులుగా మమ్మల్ని మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించినట్టుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మన రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా మనము వింటున్నటువంటి అనేకమైనటువంటి వార్తలను బట్టి, అనేకమైనటువంటి పరిణామాలను బట్టి యేసుక్రీస్తు వారి రాకడకు సూచనలుగా ఇవన్నీ జరుగుతుండటాన్ని బట్టి ప్రపంచంలో నెలకొంటున్నటువంటి అనేకమైన యుద్ధ వాతావరణ పరిస్థితులను బట్టి యేసుక్రీస్తు వారి రాకడ, రెండవ రాకడ
అతి సమీపముగా ఉన్నదని, అందును గూర్చి అనేకమైనటువంటి వర్తమానములు ఈనాడు మనము విపరీతంగా యూట్యూబ్లో వింటూ ఉన్నాం. అయితే అసలు యేసుక్రీస్తు వారి రాకడకు ఇప్పుడు మనకు ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంభవాలకు ఏమైనా పొంతన ఉన్నదా? వీరు ప్రకటిస్తున్నటువంటి ప్రకారము యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో యెరూషలేము కొండ మీదకి వచ్చి అక్కడ యెరూషలేములో 3వ మందిర నిర్మాణము జరిగి ఆ తరువాత ఆయన వచ్చి అక్కడ రాజ్యస్థాపన చేసి 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు అనే విధంగా అనేక బోధలను ఈనాడు మనము చూస్తూ ఉన్నాము. అసలు రాజ్యస్థాపన అనేది జరగలేదు. యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చిన తర్వాతే ఆయన రాజ్యస్థాపన జరుగుతుంది. ఆ తర్వాత ఆయన 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు భూమి మీద అనే విధంగా అనేక మంది బోధకులు, దాదాపుగా మెజారిటీ బోధకులు ఈ రకమైనటువంటి విషయాలనే బోధిస్తూ ఉండటము మనము చూస్తూ ఉన్నాము. అయితే అసలు యేసుక్రీస్తు వారి రాజ్యస్థాపన జరిగిందా జరగలేదా అనేది గతంలో మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము. అయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాము. దేవుని సంఘము అని మనము మాట్లాడుకుంటున్నాము. ఏదైతే మనము ఈ విధముగా ప్రతి పరిశుద్ధ దినము నాడు కూడుకొని ఆయన యొక్క రక్షణ కార్యాన్ని శిలువ మీద ఆయన మన కొరకు చేసినటువంటి బలియాగాన్ని ప్రతి పరిశుద్ధ దినము నాడు మనము ధ్యానించుకుంటూ ఆయన మన కొరకు చేసినటువంటి అమూల్యమైనటువంటి ప్రాణత్యాగాన్ని గురించి మనము ప్రతి వారము ప్రకటిస్తూ ఆయన శరీరానికి ఆయన రక్తానికి సూచనగా రొట్టెను ద్రాక్ష రసమును తీసుకుంటూ పరిశుద్ధ బల్లలో కమ్యూనియన్లో మనము పాలు పంపులు పొందుతూ తిరిగి ఆయన రాలేదు, ఆయన రాజ్యస్థాపన చేస్తాడు అని ప్రకటించటం అనేది ఎంత మూర్ఖత్వము, అమాయకత్వంగా అనిపిస్తుందో ఈనాటి బోధకులు ఆలోచించుకోవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ప్రియులారా, దేవుని సంఘము అంటేనే దేవుని రాజ్యము. దేవుని సంఘములో, సార్వత్రిక సంఘములో మనము ఆయన కార్యకలాపాలు జరిగిస్తూ ఉన్నాము. ఆయన చెప్పిన విధంగా మనము చేస్తూ ఉన్నాము అంటే ఆయన రాజ్య పరిపాలనలో మనం ఉన్నాము. ఆయన శాసనాలను మనము పాటిస్తూ ప్రకటిస్తూ ఉన్నాము అన్న విషయము స్పృహలోకి లేనటువంటి అనేక మంది బోధకులు ఈనాడు మరలా ఆయన వచ్చి రాజ్యస్థాపన చేసి 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు అని ప్రకటించటము, ఆ రకమైనటువంటి బోధను ఎక్కువ మంది బోధకులు చేయడం అనేది ఎంత శోచనీయమో నేటి క్రైస్తవ సమాజము ఆలోచించాలి పిల్లల. అయితే ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పి పౌలు గారు ముందుగానే మనకు తెలియజేసిన విధంగా, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరనే ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. కడవరి దినములు, మనం ఉన్నది కడవరి దినములు. ఈ దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు అని పరిశుద్ధాత్ముడు తేటగా చెప్తున్నాడు అని పౌలు గారు తన శిష్యుడు అయినటువంటి తిమోతి గారితో చెప్తున్నాడు. పిల్లల, ఈ మోసపరచు ఆత్మలు, అబద్ధికుల వేషధారణలు, కపటమైనటువంటి బోధకులు
ఆదిమ క్రైస్తవ సంఘములోనే బయలుదేరినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే నేటికి సంఘ స్థాపన జరిగి లేదా యేసుక్రీస్తు వారి రాజ్య స్థాపన జరిగి నేటికి 2024 సంవత్సరాలు అయింది. ఇంకొక నెల పోతే 2025 సంవత్సరాలు అవుతుంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది కపట అపోస్తలులు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వేషధారులతో క్రైస్తవ సమాజాన్ని మోసపరుస్తున్నారు. మోసపరచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచే విధంగా క్రైస్తవ సమాజాన్ని త్రిప్పివేస్తున్నారు. ఈనాడు అదే జరుగుతుంది ప్రియులారా. విపరీతంగా యేసుక్రీస్తు వారు వచ్చి రాజ్యస్థాపన చేస్తారన్న బోధను కొంచెం అట్లా ఉంచితే ఈనాడు బోధకులుగా పిలువబడుతున్నటువంటి అనేక మంది వేషధారులుగా మారి క్రైస్తవ సమాజాన్ని మోసపరిచే బోధలను చేస్తూ ఉన్నారు. అనేక మంది స్వస్థతల రూపంలో అనేక రకాల గారడీ విద్యలను ప్రదర్శిస్తూ మరికొంతమంది పేర్లు పెట్టి పిలుస్తూ ఆ పేరును దేవుడు నాకు చూపించాడు అని ప్రకటిస్తూ మరికొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి అరటి పండ్లను యాపిల్ పండ్లను ప్రార్థన చేసి గర్భఫలం కోసము వచ్చే వారి కొరకు వాటిని అందించటము, ఆ పండ్లు తింటే మీకు పిల్లలు పుడతారు, దేవుడు మీ గర్భాన్ని తెరుస్తాడు అని ప్రకటన చేయటము. మరికొంతమంది దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి దెయ్యముల బోధ, దెయ్యం పట్టిందని చెప్పి ఇక్కడ బోధకుడు లేదా సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఎదురుగా ఉన్నటువంటి కొందరు స్త్రీలు లేదా పురుషులు హిస్టీరియా వచ్చినట్లు ఊగిపోతూ కేకలు వేస్తూ కింద పడి దొల్లాడుతూ ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేదా అన్న స్పృహ లేకుండా పిచ్చి చేష్టలు చేస్తూ అది దెయ్యం పట్టింది అని అనేకులను భ్రమపరిచే విధముగా ఇలాంటి భయంకరమైనటువంటి వికృత చేష్టలు దేవుని సంఘములో చోటు చేసుకొని దేవుని యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించి దేవుని నామాన్ని అన్యుల మధ్యలో అపహాస్యము పాలు చేసేటటువంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో మరీ విపరీతంగా చూస్తూ ఉన్నాము. ఇక దాని గురించి అనేక మంది వారిని విమర్శించటము, విమర్శించిన వారికి తిరిగి వాళ్ళు కౌంటర్స్ వేయడము, ఇలా జరగాల్సినటువంటి పని జరగకుండా అపవాది ఈ వేషధారులైనటువంటి కపట అపోస్తలులు, దొంగ అపోస్తలుల వలన అనేక మంది విశ్వాసులను విశ్వాస భ్రష్టులుగా మార్చివేస్తున్నాడు అని పరిశుద్ధాత్ముడు తేటగా చెప్తున్నాడని పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రియులారా, ఈనాడు ఎక్కడ చూసినా సరే అబద్ధ బోధలు, ఎక్కడ చూసినా సరే అబద్ధ స్వస్థతలు, ఎక్కడ చూసినా సరే పిచ్చి చేష్టలు, కుప్పి గంతులు. ఈనాడు మందిరాలు దేవుని వాక్య ప్రకటనకు కాకుండా అనేక రకాలైనటువంటి అమ్యూజ్మెంట్ పార్కులుగా మారిపోవటము మనము చూస్తున్నాము. వాటికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్లను అనేక మంది క్రీస్తు విరోధులు తవ్వకాల్లో దొరికినటువంటి కళాఖండాలు అనే టైటిల్స్ని పెట్టి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది మనము చూస్తున్నాము. ఇలాంటి వీడియోలు చూసినప్పుడైనా సరే వాళ్ళ ఆత్మ వాళ్ళకి గద్దించదా? మనం ఏం చేస్తున్నాము? దేవుడు మనకి ఏం చేయమని చెప్పాడు, మనం ఏం చేస్తున్నాము అన్న కనీస స్పృహ లేకుండా ఈనాటి బోధకులు వారికి నచ్చిన విధంగా దేవుని వాక్యాన్ని వక్రీకరించి
వారికి అనుకూలమైన విధంగా బోధను మార్చివేసి జనుల మధ్యలో దాన్ని ప్రకటిస్తూ అమాయకులైనటువంటి క్రైస్తవుల వలన మిగుల లాభాపేక్ష గలవారై వారి వలన వచ్చేటటువంటి ఆదాయముతో ఈనాడు చాలా విలాసవంతమైన జీవితాలను జీవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. వాస్తవానికి ఆదిమ అపోస్తలులు అంత విలాసవంతమైన జీవితాలను జీవించలేదు. ధనికుడుగా ఉన్నటువంటి పుట్టుకతోటే ధనికుడుగా ఉన్నటువంటి పౌలు గారు క్రీస్తులోకి వచ్చిన తర్వాత తన ధనాన్నంతా కోల్పోయి మంచినీళ్లు తాగి కొన్ని రోజులు బ్రతికిన విధంగా ఆయన పరిచర్య అనుభవాలను రాస్తే, వీళ్ళు ఏమీ లేకుండా కట్టుబట్టలతోటి పరిశుద్ధ గ్రంథాన్ని చంకన పెట్టుకొని ఈనాడు బిల్డింగుల మీద బిల్డింగులు కట్టిస్తూ ఇంపోర్టెడ్ కార్లలో తిరిగే స్థాయికి ఎదిగి దేవుడు మమ్మల్ని ఈ విధంగా ఆశీర్వదించాడని చెప్పడము ఎంతగా భయంకరమైనటువంటి భ్రష్టాత్మలోకి వీళ్ళు వెళ్ళిపోయారనే దానికి నిదర్శనం ప్రియులారా. దేవుడి ఆశీర్వాదం అనేది భూ సంబంధమైంది, భౌతిక సంబంధమైందిగా ఉండదు, కానీ అది పర సంబంధమైందిగా ఉంటుంది. కానీ ఆయన పనిలో ఉన్నప్పుడు, మనము ఆయన కొరకు పని చేస్తున్నప్పుడు దేవుడు మనకేది కూడా కొదువ చేయడు సరికదా. ఉన్నదానికంటే 10 రెట్లు ఎక్కువగా ఆశిస్తూ దేవుని సేవనే తప్పుదో పట్టించే విధంగా ఈనాటి క్రైస్తవ బోధకులు మారిపోవడం అనేది క్రైస్తవ్యానికి ఎంతగానో నష్టము కలిగించే అంశముగా మనము చూడాలి ప్రియులారా. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నింటిని తినుట మానవలనని చెప్పుచుందురు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు అని పౌలు గారు చెప్తున్నారు ప్రియులారా. వీళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు అంటే వీళ్ళు తమ ఆత్మను ప్రశ్నించుకోరు. నేను చేసేది వాక్యానుసారముగా ఉందా అని తమను తాము ప్రశ్నించుకోరు. ఎందుకంటే వీళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు కాబట్టి నేను చేసేది కరెక్టే, దానికి వాక్యానుసారముగా ఉందా అని వాక్య పరిశీలన చేయరు, గ్రంథ పరిశీలన చేయరు. అలాగుననే ఒకవేళ వారు అనుకున్న విధంగా పరిశుద్ధ గ్రంథములో ఉంటే అది ఏ సందర్భంలో ఉంది, ఎందుకు ఉంది, దానికి ముందేం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది అన్న విషయాలు కూడా వీళ్ళు పట్టించుకోరు. ఆ విధంగా తమకు అనుకూలమైనటువంటి సందర్భాలను, వచనాలను పట్టుకొని మేము చేసేది కరెక్టే అని పైగా వీళ్ళు వాదించడము మనము ఈనాడు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ప్రియులారా. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వివాహమును నిషేధించేవారు, సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నింటిని తినుట మానవలనని చెప్పుదురు. వీళ్ళు వివాహాన్ని నిషేధిస్తారు. కొన్ని సంఘాలు ఉన్నాయి, అవైతే భార్యాభర్తల్ని ఒక చోట ఉండనివ్వరు. ఆ సంఘంలోకి చేరగానే భార్య ఒక చోటకి, భర్తను ఒక చోటకి పంపిస్తారు. భర్త కూడా భార్యని సిస్టర్ అని పిలవాలి, భార్య భర్తను బ్రదర్ అని పిలవాలి. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నేటి క్రైస్తవ సంఘాల్లో ఉన్నాయి ప్రియులారా. వీళ్ళు వివాహాన్ని నిషేధిస్తారు. అసలు దేవుడే భూమి మీద మొట్టమొదటి వివాహాన్ని చేసి సృష్టి యావత్తు కూడా వారికి గిఫ్ట్గా, మ్యారేజ్ గిఫ్ట్గా ఇచ్చాడు. మన ఆది తల్లిదండ్రులు అయినటువంటి ఆదాము అవ్వలకు మొట్టమొదటి వివాహాన్ని దేవుడు భూమి మీద జరిగించి యావత్ సృష్టిని వారికి గిఫ్ట్గా ఇచ్చి
మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించండి అన్నాడు. అంటే ఒక జంట వివాహం చేసుకొని పిల్లల్ని కంటుంది అంటే అది వారి కొరకు కాదు, ఆ పిల్లలను సృష్టించి వారి గర్భాన్న ఇచ్చిన పరలోకపు తండ్రి కొరకు అన్న విషయాన్ని ఎరుగనటువంటి ఈనాటి బోధకులు వివాహాన్ని నిషేధిస్తారు. దేవుని రాజ్యము కొరకు వివాహం చేసుకోకుండా ఉండి పౌలు గారిలాగా నా మట్టుకు నేనైతే దేవుణ్ణి సంతోషపెట్టడానికే బ్రతుకుతున్నాను. ఒకవేళ నేను వివాహం చేసుకుంటే నా భార్యను సంతోష పెట్టాలి, ముందు నాకంత సమయం లేదు, అందుకని నేను నా ప్రభువులో పనిలోనే ఉండి వివాహాన్ని నేను నిర్లక్ష్యం చేశానంటే అదొక అర్థం ఉంది. అలాగని వివాహాన్ని నిషేధించే వాళ్ళు పూర్తిగా దేవుని పనిలో నిమగ్నమై ఉన్నారు అంటే అలా ఉండరు. ఇలా దేవుడు ఇచ్చినటువంటి ఒక కాన్సెప్ట్, దేవుడు ఇచ్చినటువంటి ఒక మార్గాన్ని వీళ్ళు వంకర టింకరగా మార్చివేసి ప్రభువు యొక్క తిన్నని మార్గాన్ని చెరిపివేసే వాళ్ళుగా ఈనాడు లోకంలో బోధకులు ఉండడం అనేది ఎంతగానో శోచనీయం ప్రియులారా. కాబట్టి ప్రభు ఏం చెప్పాడు? ప్రభువు రాజ్యంలో ఉన్నటువంటి మనల్ని ఆయన శాసనాల ద్వారా మనల్ని ఏం చేయమని చెప్పాడు అన్న విషయాన్ని వీళ్ళు పూర్తిగా పక్కకు నెట్టేసి విశ్వాసము విషయములో సత్య విషయమై అనుభవ జ్ఞానము గల వారిని సైతము వీళ్ళు కొన్ని తినాలి, కొన్ని తినకూడదు అని ఆంక్షలు పెట్టే విధంగా ఈనాటి క్రైస్తవ్యం మారిపోవడం అనేది మనము ఎంతగానో బాధపడాల్సినటువంటి సందర్భం ప్రియులారా. ఈ తినే వాటి గురించి, ఆహార పదార్థాలను గురించి మొన్నటి వరకు సోషల్ మీడియాలో జరిగిన రచ్చ క్రైస్తవ సమాజము చూసే ఉంటుంది. ఇక అలాంటి వాటిని అసలు దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏది నిషేధింపతగినది కాదు అని పౌలు గారు చెప్తున్నారు. ఇది తినాలి, ఇది తినకూడదు అని, ఏది తినాలో ఏది తినకూడదు అనే కఠినమైన ఆంక్షలు ధర్మశాస్త్రాన్ని అవలంబించేటటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చాడు. కానీ క్రైస్తవ్యంలోకి వచ్చిన క్రైస్తవులకి ఏ విధమైన ఆంక్షలు కూడా యేసుక్రీస్తు వారు పెట్టలేదు. అన్నపానముల విషయంలో కానీ, వస్త్రధారణ విషయంలో కానీ ఏ విధమైన ఆంక్షలు దేవుడు మనకు పెట్టలేదు. మనకు నచ్చిన విధంగా మనం ఉండొచ్చు, మనకు నచ్చిన ఆహారాన్ని మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థనాపూర్వకంగా తీసుకోవచ్చు. కానీ మన ఆహార వ్యవహారాలు ఎదుటివారికి ఎబ్బెట్టు కలిగించకుండా ఉండి నెమ్మదిగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవటమే మన బాధ్యత. ఇలాంటి చిన్న చిన్న విషయాలను మన యేసుక్రీస్తు వారు బోధించడు. ఆయన బోధించే అన్నీ కూడా పరసంబంధమైన విషయాలే. ఉన్నతమైన దాని కొరకు మీరు పాటుపడండి, ప్రయాసపడండి అని చెప్తే వీళ్ళు అలా కాకుండా అవసరమైన దానిని వదిలివేసి కొసర్లను పట్టుకొని ఈ బట్టలే వేసుకోవాలి, ఈ ఆహారమే తీసుకోవాలి, మోకాళ్ళు నుండి ప్రార్థన చేస్తే నేల గుంటలు పడాలి. అవసరమా? నేల గుంటలు పడే విధంగా మీరు ప్రార్థన చేయండి నాకు అని ఆయన ఏమన్నా మనకు శాసనం ఇచ్చాడా? అలాగని ప్రార్థన చేయకుండా ఉండండి అని ఏమన్నా చెప్పాడా? అన్నిటిలో కూడా మితముగా ఉండండి ఆయన చెప్పాడు. ఆహారం విషయంలో, వేషధారణ విషయంలో, ప్రార్థన విషయంలో అన్నింటిలో కూడా కరెక్ట్గా ఉండండి. దేని వలన కూడా ఇతరులు కానీ మీరు కానీ ఇబ్బంది పడే విధంగా ఏది చేయవద్దు అని ఆయన చెప్తే
తమకంటూ కొన్ని సిద్ధాంతాలను నెలకొల్పుకొని ఈనాడు క్రైస్తవ్యము 4800 శాఖలుగా విడిపోవడం అనేది ఎంత భయంకరమైన పరిస్థితో చూడండి ప్రియులారా. ఈనాడు సాతానుడు క్రైస్తవ సంఘాలలో, అంటే క్రైస్తవ సంఘము అంటే దేవుని రాజ్యం, భూమి మీద ఉన్నటువంటి దేవుని రాజ్యము. ఒక క్రైస్తవ సంఘము అంటే భూమి మీద ఉన్నటువంటి పరలోకము. ఆ పరలోకములోకి కూడా సాతానుడు ప్రవేశించి క్రైస్తవ సంఘాన్ని గలిబిలి చేసి 40,800 శాఖలుగా విడిపోయేలా చేశాడు. ఈ శాఖ వారంటే ఆ శాఖకు పడదు, ఆ శాఖ వారంటే ఈ శాఖకు పడదు. అసలు క్రీస్తు పేరే సంఘానికి లేకుండా అనేక రకాల పేర్లను ఈనాడు సంఘాలకు పెట్టుకోవడం అనేది మనము చూస్తూ ఉన్నాం. మీదే డినామినేషన్ అండి అని అడుగుతాం. క్రైస్తవులం అండి మేము అంటే అంతటితో ఆగడు. క్రైస్తవులు అయితే మీరు ఏ సంఘం, మీరు ఏ డినామినేషన్ అని అడుగుతారు. అలా డినామినేషన్ల పేర్లు దాదాపుగా 40,800 ఉన్నాయి. అందుకోసమనే ఈనాడు క్రైస్తవ సంఘాలు ఒక క్రైస్తవ బోధకునిగా, క్రీస్తు పరిచారకుడుగా, అసలు డినామినేషనే లేనటువంటి క్రైస్తవ సంఘము కోసము ఈనాడు మనము ఎంతైనా పాటుపడవలసిన అవసరం ఉంది ప్రియులారా. ఆ యొక్క సంకల్పాన్ని దేవుడు త్వరలో నెరవేరుస్తాడని మనము ఆశిద్దాం. అసలు ఈ భూమి మీద డినామినేషన్ పేరే వినపడకూడదు. అది ఒకటే ఒక సంఘము, అది క్రీస్తు సంఘము. ఆ సంఘానికి శిరస్సు క్రీస్తే అనే విధంగా ఒక సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మనము ప్రచారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా ఒక సంఘం ఉంటే ఆ సంఘములో వినపడవలసింది క్రీస్తు పేరే కానీ వేరే ఇంకా ఏ పేరు కూడా వినపడని విధంగా నాన్ డినామినేషనల్ సైడ్గా ఏ శాఖ పేరు లేకుండా కేవలము ఒకే ఒక శాఖ, అది క్రీస్తు శాఖగా సార్వత్రిక సంఘాన్ని దేవుడు మార్చాలని ప్రార్థనాపూర్వకంగా మనము ఆయన్ను వేడుకోవాలి ప్రియులారా. దాని కొరకు మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలను గురించి మీ అనుదిన ప్రార్థనలో కూడా ఉంచి దేవుణ్ణి అడగాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము. చూడండి, ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. మనము తీసుకునే ప్రతి ఆహారము కూడా దేవుని వాక్యము వలన, మనము చేసేటటువంటి ప్రార్థన వలన దాన్ని మనము పవిత్రముగా మారుస్తున్నాము. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడవై ఉండువు. ఇలాంటి విషయములలో చాలా జాగ్రత్తగా ఉండి ఇలాంటి తప్పుడు బోధలను, మోసపరచు ఆత్మలను, దెయ్యముల బోధలను ఖండించి వాటి ప్రస్తావన తీసుకురాకుండా విశ్వాస సంబంధమైన సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచూ ఉండాలి. మనం అనుదినము కూడా సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచూ ఉండాలి. ఈ సుబోధ మనకు ఎక్కడ ఉంది, ఎక్కడ నుంచి వస్తుంది అంటే మన పరిశుద్ధ గ్రంథములో ఈ సుబోధ ఉంది. తమ జీవితాలను పణంగా పెట్టి క్రీస్తు కొరకు పనిచేసినటువంటి అనేక మంది అపోస్తలులు తమ స్థిర చరాస్తులను అమ్మి ఆయన కొరకు ప్రయాసపడినటువంటి ఆదిమ అపోస్తలులు
మన కొరకు చక్కనైనటువంటి సుబోధ సంబంధమైన వాక్యములను రాయించి ఇచ్చారు. ఆ వాక్యముల చేత పెంపారుచు అంటే ఆ వాక్యమును మనం అనుదినము భుజిస్తూ ఆహారాన్ని ఎంత ఇష్టంగా మనం తింటామో, అందులో మనకు నచ్చిన ఆహారం అయితే ఇంకా 4 ముద్దలు ఎగస్ట్రా లాగిస్తాము. ఆ విధంగా సుబోధ సంబంధమైన వాక్యాన్ని కూడా మనము అంతే ఇష్టంగా బోధిస్తూ దానిలో మనము పెంపారుచు క్రీస్తు యేసుకు మంచి పరిచారకులమై ఉండాలి అని పౌలు గారు బోధిస్తూ ఉంటే, ఈనాటి బోధకులు ఎంత భయంకరంగా మారిపోయారు అనేది ఈనాడు సోషల్ మీడియాలో చూస్తే మనకు అర్థమవుతుంది. పిల్లలు, మోస్ట్ ఆఫ్ ది ప్రీచర్స్ actually they are not preaching to praise our Lord God Jesus Christ, but they are preaching the word of God to praise themselves. చాలా మంది బోధకులు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మహిమపరచటానికి నాడు బోధించటం లేదు, కానీ తమ వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట కొరకు అనేకులలో ఫేమ్ అయిపోవాలి, రాత్రికి రాత్రి ఒక స్టార్ బోధకుడిని అయిపోవాలి, రాత్రికి రాత్రే ఒక సోషల్ మీడియా స్టార్ లేదా యూట్యూబ్ స్టార్ని అయిపోవాలి అనే విధంగా ఈనాటి బోధకుల ప్రయత్నాలు చూస్తూ ఉంటే ఎంతగానో బాధేస్తుంటుంది ప్రియులారా. దాని కొరకు వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలు, వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా ఎక్కడా కూడా క్రీస్తును మహిమపరిచే విధంగా ఉండదు. క్రీస్తును మహిమపరిచే వాడైతే ఇతరుల కార్యక్రమాల యందు జిజ్ఞాస ఉంచడు. మనం నేర్చుకున్న వాక్యము, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శాసనము, ఇది రాజశాసనము. ఈ శాసనాన్ని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన రాజు, మన రక్షకుడు మనకు అనుగ్రహించినటువంటి రాజశాసనంగా చూసిన నాడు పరిశుద్ధ గ్రంథం అంటే మనకు భక్తి వస్తుంది, పరిశుద్ధ గ్రంథం అంటే మనకు భయం వస్తుంది. పరిశుద్ధ గ్రంథము అంటే అక్షర రూపములో ఉన్న దేవుడు అన్న విషయము మనకు స్పృహలోకి వస్తుంది. కానీ ఈనాడు అలాంటి స్పృహ ఏ బోధకునికి కూడా లేదు. ఇక విశ్వాసుల సంగతి సరే. ఈనాడు చీప్గా 150 రూపాయలకు దొరికే ఒక పుస్తకంగా మాత్రమే పరిశుద్ధ గ్రంథాన్ని నేటి క్రైస్తవ సమాజము చూడడము మనం ఎంతగానో విచారించవలసిన విషయం ప్రియులారా. కాబట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి, మనం దేని కొరకు ప్రయాసపడాలి అంటే దేవభక్తి విషయంలో మనకు మనమే సాధకము చేసుకోవాలి. అది ఎలా అవుతుంది అంటే అనుదినము మనము దేవుని యొక్క వాక్యాన్ని, సుబోధ సంబంధమైన వాక్యాన్ని అనుదినము మనము పఠిస్తూ దాన్ని నెమరవేస్తూ ఉండాలి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మటుకే ప్రయోజనకరమవును. శరీర సంబంధమైన సాధకము అంటే ఆరోగ్యం కొరకు ఈనాడు అనేక మంది ఉదయాన్నే వాకింగ్లు చేస్తూ ఉంటారు, అనేక మంది జిమ్లకు వెళ్ళి కసరత్తులు చేస్తూ ఉంటారు, మరి అనేక మంది రకరకాల ఏరోబిక్స్ డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఇవి శరీర సంబంధకమైన సాధకములు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటం కోసం, శరీరాన్ని ఉల్లాసంగా ఉంచటం కోసం,
శరీరాన్ని ఉత్సాహంగా ఉంచడం కోసము అనేక రకాలైనటువంటి సాధకములు ఖర్చు పెట్టి మరీ చేస్తూ ఉంటారు. ఇవి ఎంతవరకు ఉంటాయి అంటే ఇవి కొంచెం మట్టుకే ప్రయోజనకరము. ఇవి కొంచెం మట్టుకే, ఎంత మట్టుకు అంటే మన ఆత్మ మన శరీరంలో ఉన్నంత మట్టుకే అది ప్రయోజనకరము. మరి ఆత్మకు ప్రయోజనకరం ఏంటి? ఆత్మకు మనం ఎలా సాధకము చేయాలి అంటే దానికి కూడా సమాధానం అక్కడే పౌలు గారు చెప్పారు. కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. కానీ దైవభక్తి అలా కాదు. దైవభక్తి అనేది తాత్కాలికమైనది కాదు. దైవభక్తి ఇప్పటి జీవము విషయంలో, అంటే మనం కసరత్తులు చేసినా చేయకపోయినా, వాకింగ్లు చేసినా చేయకపోయినా, ఏరోబిక్స్ చేసినా చేయకపోయినా, దైవభక్తి అనేది ఇప్పటి జీవము విషయంలో మనము చాలా ఉల్లాసంగా ఉంటాము, చాలా ఉత్సాహంగా ఉంటాము, చాలా ఆరోగ్యంగా ఉంటాము. రాబో జీవము విషయములోను, రాబో జీవము అంటే ఈనాడు శరీరాలతో జీవంగా ఉన్నాము మనము. కానీ ఏదో ఒకనాడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని శాశ్వతంగా ఈ భూమి మీద ఉంచాలని అనుకోవట్లేదు. నరులారా తిరిగి రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపును అందుకొని ఒకరోజు వెళ్లాల్సిన సమయం వస్తుంది. అదే రాబో జీవము అంటున్నాడు పౌలు గారు. రాబో జీవము అది నిత్య జీవము, అది ఆత్మకు సంబంధించిన జీవము, అది శరీరానికి సంబంధించిన జీవము కాదు. శరీరాలతో ఉన్నంతకాలం ఆయన కొరకు మనం ప్రయాసపడితే మన శరీరానికి మంచి ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, అభివృద్ధిని ఆయన ఇస్తాడు. ఒకనాడు శరీరాన్ని వదిలిపోయిన తర్వాత కూడా నిత్యము జీవించేటటువంటి నిత్య జీవాన్ని మనకు ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి అది రాబో జీవము వాగ్దానముతో కూడినదై అన్ని విషయముల్లో అది ప్రయోజనకరంగా ఉంటుంది. నిత్య జీవము కొరకు స్పృహ కలిగిన వారమై నిత్య జీవం కొరకు ఈ లోకంలో మనం బ్రతుకుట ప్రారంభించినప్పుడు అది అటు శరీరానికి అటు ఆత్మకు అన్ని విషయముల్లో అది ప్రయోజనకరంగా ఉంటుంది అని పౌలు గారు తెలియజేస్తున్నారు ప్రియులారా. కాబట్టి ఆ నిత్య జీవము కొరకు మనమేం చేయాలి అంటే ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఈ వాక్యము, ఏ వాక్యము? నిత్య జీవానికి మనల్ని తీసుకెళ్లే వాక్యము పూర్ణ అంగీకారమును నమ్మదగినదై యోగ్యమైనదిగా ఉంది. ఏదైతే మొహమాటము లేకుండా, భేషజాలు లేకుండా, ఉన్నది ఉన్నట్లుగా ఒక బోధకుడు తన సేవకులకు లేదా తన యొద్దకు వచ్చే విశ్వాసులకు ప్రకటిస్తాడో అప్పుడు మన సృష్టికర్త అయిన దేవుడు మహిమపరచబడతాడు. మన రక్షకునికి రావాల్సినటువంటి ఘనత ఆయనకు వస్తుంది. మనము ఈ భూమి మీద మన రక్షకుడిని మహింపరిచిన ఎడల ఆయన పరలోకంలో మనల్ని మహింపరిచేవాడుగా ఉన్నాడు. అదేవిధంగా భూమి మీద మనకి ఏ కొదువ లేకుండా చూసుకునేవాడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మరిచి దేని కొరకో ప్రయాసపడుతూ, దేని కొరకో పరిగెత్తుతూ, దేని కొరకో అరులు చాస్తూ ఈనాటి క్రైస్తవ బోధకులు బోధని పూర్తిగా తప్పుదారి పట్టించారు. కాబట్టి క్రైస్తవ్యం అనేది ఈనాడు అనేక శాఖలుగా విడిపోయి
ఒంటి కాలితో నడవడం మనము చూస్తూ ఉన్నాం పిల్లలు. మన పరుగు క్రీస్తు యుద్ధకు ఉండాల్సింటే ఆ పరుగును సాతానుడు అనేక డినామినేషన్లుగా విడగొట్టి బ్రేకులు వేసి ఈనాడు కుంటుతూ ఆయన దగ్గరికి వెళ్ళే పరిస్థితిని కల్పించాడు. అంటే ఆయన రాకడకు సంఘం ఎత్తబడటానికి చాలా దూరాన్ని ఆయన క్రియేట్ చేశాడు. కానీ ఆయన ఎప్పుడు మనకు దూరంగా ఉండాలనుకోవట్లేదు. ఆయన ఎప్పుడు మనకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు. ఆయన మనతోటి ఉండాలనుకుంటున్నాడు. మన దగ్గరే ఉండాలనుకుంటున్నాడు. మనల్ని తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టాలనుకుంటున్నాడు. కానీ ఆ పరిస్థితికి మనం ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా ఈ భూమి మీద విలాసాల కొరకు ఆయన వాక్యమునే వక్రీకరించి మాట్లాడే పరిస్థితికి వచ్చేసాం. చూడండి ప్రియులారా, ఆయన అనుకున్న విధంగా ఆయన శాసనాలను అనుసరించి ఈ లోకంలో మనము జీవిస్తున్నామా లేదా అనేది ఇక్కడే తేటతెల్లమైపోయింది. రాబో మేలుల విషయమై మనం ఏమాత్రము కూడా స్పృహ లేని వారముగా కేవలం ఈ భూమి మీద విలాసాలను అనుభవించడానికే దేవుని వాక్యాన్ని మనం వినియోగించుకోవడం అనేది ఎంత భయంకరము. చూడండి, చివరగా నిరాపేక్షముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. చూడండి, చివరిగా అదే తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో ఆయన ఏమై ఉన్నాడు, ఏమై ఉండి మనకు ఆయన శాసనాలను ఇచ్చాడు అని పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నారు. ఆయన నిరాపేక్షముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఇది నిరాపేక్షణీయము, ఇందులో ఏ ఆక్షేపణ లేదు. ఈ మర్మము చాలా గొప్పది. ఏంటా మర్మము అంటే దైవభక్తిని గూర్చిన మర్మము. మనం ఎప్పుడు దేవుని యందు భక్తి కలిగి ఉన్నాము అంటే దేవుడు మన రాజని, ఆయన స్థాపించిన రాజ్యంలో మనము సభ్యులమని, ఆయన రాజ్య విస్తరణ కొరకు ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామని, పరిశుద్ధ గ్రంథము ఆయన మనకి ఇచ్చినటువంటి రాజశాసనము అని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు ఆ మర్మము చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ విషయాన్ని మనం ప్రకటిస్తాము. ఆత్మ విషయమై ఆయన నీతిపరుడని తీర్పు పొందాడు. ఆ విషయాన్ని కూడా మనము ప్రకటిస్తాము. దేవదూతలకు ఆయన కనపడ్డాడు. ఆ విషయాన్ని కూడా మనము ప్రకటిస్తాము. రక్షకుడని జనములందరిలో ప్రకటించబడ్డాడు. ఇందులో యూదులని లేదు, గ్రీసు దేశస్థులని లేదు, అందరికీ ఆయన రక్షకుడని ప్రకటించబడ్డాడు. అలాగనే లోకమందు ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. తరువాత ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. ఈ విషయాలను, ఈ 5 విషయాలను మనము పరిశుద్ధ గ్రంథము, మన రాజు మనకిచ్చినటువంటి శాసనము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రకటించినప్పుడు ఆయన మహిమపరచబడతాడు. ఆయన మహిమపరచబడితే ఆయన మనల్ని మహిమపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు అన్న విషయాన్ని మనము గుర్తెరిగి మన వ్యక్తిగత ప్రయోజనాల కొరకు కాకుండా ఆయన రాజ్య విస్తరణ కొరకు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి రాజ్య విస్తరణ కొరకు ఆయన రాజ్యములో ఉన్నటువంటి మనము పాటుపడాలని చెప్పి
మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్నం కాల సమయం వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటిలో నా ప్రభువా మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొంది ఉన్నారని ఎరిగి మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా చిన్న మందగా మమ్మల్ని చేర్చిన తండ్రి, లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాల వందనాలు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా మీ దాసుల ద్వారా మీరు తెలియజేసిన విధముగా నా తండ్రి, దైవభక్తి నా ప్రభువా మీరిచ్చినటువంటి శాసనము అని గుర్తెరిగి నా తండ్రి, ఆ శాసనములో ఉన్నటువంటి అనేకమైనటువంటి సుబోధ విషయమైన సంబంధించిన వాక్యములను నా ప్రభువా మేము అనుదినము నా తండ్రి పఠిస్తూ నా ప్రభువా సత్య సంబంధమైన బోధ విషయములో మేము అనుదినము పెంపారుచు నా ప్రభువా మీ వాక్యములో ఎదుగుతూ నా తండ్రి అనేక మందికి నా ప్రభువా ఈ వాక్యమును ప్రకటించే వారముగా మా వ్యక్తిగతమైన ప్రతిష్ట కొరకు లేదా మా వ్యక్తిగతమైన మహిమ కొరకు నా తండ్రి మీ వాక్యమును మేము ప్రకటించకుండా కేవలము మిమ్మల్ని ప్రకటించే వారముగా, మీ రక్షణ కార్యాన్ని ప్రకటించే వారముగా, మీ నీతిని మేము ప్రకటించే వారముగా, మీ త్యాగాన్ని మేము ప్రకటించే వారముగా, మీ యొక్క రెండవ రాకడను గురించిన తండ్రి మీ ఆరోహణను మేము ప్రకటించే వారముగా, మీ తేజోమయమైనటువంటి అనేకమైనటువంటి మీ తేజోమయ దర్శనాన్ని మేము ప్రకటించే వారముగా ఈ లోకములో మేము ఉన్నట్లు మాకు సహాయం చేయమని మీ వాక్యములోను మా ప్రభువా అనుదినము మమ్మల్ని పోషిస్తూ నా తండ్రి అనేక రకాలుగా ఈ లోకంలో కూడా మాకేది కూడా కుదువ కాకుండా నిత్యము నా తండ్రి మీ అరచేతులలో మమ్మల్ని చెప్పుకొని నా ప్రభువా ముదిమి వచ్చు వరకు మమ్మల్ని ఎత్తుకొని ఆశీర్వదించి కాపాడి సంరక్షించే దేవుడవని మేము ఎరిగి మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగే నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా దిక్కులేని వారి కొరకు, దీన దళితుల కొరకు, విధవరాండ్ర కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. నిశ్చితమైతే నా ప్రభువా వారి వారి అవసరాలన్నింటినీ తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని అలాగే నా ప్రభువా మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి ఇంకా నా ప్రభువా వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలని అలాగే నా ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి ఇంకా నా ప్రభువా నా బంధువులు, నా స్నేహితులు, సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై నా తండ్రి మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ వాక్యము విలువగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించుకుంటూ సహాయం చేయగలరని మేము మొదలుపెట్టినటువంటి ఈ మిషన్, ఈ నాన్ డినామినేషనల్ మిషన్ని నా ప్రభువా మీరు నా తండ్రి ముందుకు నడిపించిన ప్రభువా అనేకమైనటువంటి సంఘాలన్నింటినీ మీ నామములో ఒకటిగా చేర్చి ఒకటే నామము అన్నింటికీ పైన నామము అది క్రీస్తు నామం అని ఈ భూమి మీద ఉన్న సంఘము ఒకే సంఘము అది క్రీస్తు సంఘము అయ్యేలా కూడా మా కార్యాచర్యలను నా ప్రభువా మేము రూపొందించుకొని ముందుకు సాగుతుండగా నా తండ్రి మాకు సహాయం చేసి నా తండ్రి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకొంచు. గడిచిన 24 గంటల్లో గడబో 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని మీరు చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామములో బ్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.